అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండి ఎంతో సింపుల్గా చేసుకునే కోకోనట్ బర్ఫీ లడ్డు చూపించబోతున్నానండి. రాఖీ రాబోతుంది కదా, ఇంట్లో ఇది ట్రై చేసి మీ బ్రదర్స్కి తినిపించండి, ఫిదా అయిపోతారండి. పిల్లలు సైతం ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా అస్సలు పాడవదండి, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఈ లడ్డు. పెద్ద హంగామా లేకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ కోకోనట్ బర్ఫీ లడ్డుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాగా మందంగా వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ చిక్కటి పాలు పోసుకోండి. ఫుల్ ఫ్యాటెడ్ మిల్క్ అయితే ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా చిక్కటి పాలు, ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలు మాత్రమే వాడుకోండి. ఇప్పుడు ఈ పాలను ఇలా గరిటెతో కదుపుతూ అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో ఈ పాలను మరిగించండి. ఇవి పొంగొస్తాయి కదా, పొంగొచ్చిన తర్వాత కూడా కలుపుతూనే ఉండండి. ఇలా పొంగొచ్చిన తర్వాత ఇవి హాఫ్ క్వాంటిటీ అయ్యే వరకు వీటిని బాయిల్ చేయండి. నేను ఈ పాలున్న కడాయిని వేరే స్టవ్ మీదకి మార్చుకుంటున్నానండి. దాని మీద మీడియం ఫ్లేమ్లో అవి కలుపుతూ ఉన్నానన్నమాట. మరొక వైపు మందంగా ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1.5 కప్పుల డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకోండి. మనకి కొబ్బరి పొడి బాగా అవైలబుల్లో ఉంటుంది కదా మార్కెట్లో, అది వేసుకోండి. ఒకవేళ ఇది ఇష్టం లేదు, ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంది అంటే కనుక ఆ పైన ఉండే బ్లాక్ కలర్ది తీసేసి కొబ్బరిని మిక్సీ పట్టేసి ఆ తర్వాత అయినా ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇంట్లో ఉండే పచ్చి కొబ్బరిని ఇలా ఫ్రై చేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. అదే కనుక బయట మార్కెట్లో దొరికే ఈ కొబ్బరి పొడి అయితే ఒక 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందనమాట. మనం దీంట్లో నెయ్యి వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డ్రైగా ఫ్రై చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. చూడండి, మళ్ళీ ఈ పాలను నేను ఇటే తీసుకొచ్చి ఇదే స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట. మీడియం ఫ్లేమ్లో అడుగు పట్టకుండా పక్కన వచ్చే ఆ మీగడను కూడా గీకి దాంట్లోనే కలుపుతూ ఈ పాలు సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. మీకు ఇంకా రిచ్నెస్ కావాలంటే దీంట్లో కొంచెం పన్నీరు లేకపోతే పచ్చికోవా అయినా యాడ్ చేసుకోండి, ఒక 1/2 కప్ అంత క్వాంటిటీ. ఇలా పాలు చిక్కగా హాఫ్ క్వాంటిటీ అయిన తర్వాత 1/4 కప్పు కంటే ఒక 2 టేబుల్ స్పూన్ల ఎక్కువ షుగర్ని యాడ్ చేసుకోండి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ యాలక్కాయల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసి ఆ పంచదార కరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడి వేసేసేయండి. ఇది వేయగానే మొత్తం బాగా పాలంతా పీల్ చేసి గట్టిగా అయిపోతుంది. బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఫ్లేమ్ సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది అనమాట. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేసేసేయండి. అలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి మరొకసారి మిక్స్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లార్చుకోండి. ఇది చల్లారేలోపు కొన్ని పిస్తా పప్పులు తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకోండి, చాప్ చేసుకోండి, క్రషింగ్ లాగా చేసేసుకోండి. మరీ మిక్సీలో వేస్తే మెత్తగా అవుతుంది. సో ఇలా చాకుతో చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకోండి. మీకు కావాలనుకుంటే బాదం, జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా ప్లెయిన్ పిస్తాతో అయినా చేసుకోవచ్చు. ఈ పిస్తాని ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఈ కొబ్బరి పాల మిశ్రమం ఉంది కదా, దీన్ని ఇలా లడ్డూలా చుట్టేసుకోండి. ఇలా లడ్డూలా చుట్టేసుకొని మనం పిస్తా, కొబ్బరి పొడి కలిపి పెట్టుకున్న ఈ ప్లేట్లో వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా రోల్ చేసేసేయండి. ఆ పైన ఇలా రోల్ చేసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అంతే, కొబ్బరి బర్ఫీ లడ్డు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కుదరకుండా ఉండడానికి అసలు ఛాన్సే లేదండి. మీరు అటు ఇటుగా ఎలా చేసినా కూడా టేస్టీగా వస్తుందన్నమాట. అండ్ చాలా ఈజీ, మీకే తెలుస్తుంది కదా ఎంత ఈజీ ప్రాసెసో. పైగా ఏవేవో ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, సింపుల్గా చేసేయచ్చు అనమాట. మరి ఈ రాఖీకి మీరు కూడా ఇది ట్రై చేసి చూస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.